క్రిస్టియన్ మ్యూజియం. ఈ మ్యూజియంలో మనం ఉన్నాం. ఈ బైబిల్ మీరు చూస్తున్నారా? కంప్లీట్ హ్యాండ్ రిటన్ బైబిల్ అంట. చేతితో రాసిన బైబిల్ ఇదంతా. ఎంత అద్భుతం! మలయాళీ భాషలో చేతితో రాశారు బైబిల్. ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. బెస్ట్ విషెస్ టు కరోనా సమయంలో చేతితో బైబిల్ రాశారు. నిజంగా ఇంట్లో ఖాళీగా ఉన్న సమయాన్ని ఇలాగ బైబిల్ రాయడానికి వారు ఆలోచించి పరిశుద్ధాత్ముడిచ్చిన నడిపింపులో చక్కగా బైబిల్ని చేతితో రాశారు. చూసారు ఎంత చక్కగా రాశారు? వావ్! ప్రభువుకు మహిమ కలుగును గాక. క్రైస్తవులందరూ చక్కగా ఇలాగ బైబిల్ చదవటం, రాయడం, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండడం ఎంత గొప్ప విషయం. చేతితో కరోనా టైంలో ఆ లాక్డౌన్ సమయంలో బైబిల్ రాశారు. చేతితో రాసిన బైబిల్ చూసారా? ఎంత పెద్ద బైబిల్ చేతితో రాశారు. ఇదంతా సమయాన్ని ఇలాగ దేవుని పనిలో ఉపయోగించడం ఎంత మంచిది. షాపింగ్ అని అటు ఇటు ఖాళీ సమయం వేస్ట్ చేయకుండా చూడండి, బైబిల్ చేతితో రాయడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం. హ్యాండ్ రిటన్ బైబిల్ కంప్లీట్గా. ఇక్కడ కూడా చూస్తున్నారా ఎంతమంది చేతితో రాశారు బైబిల్. వావ్! ప్రభుకు స్తోత్రం. ఎంత అద్భుతం. ఇది చూస్తున్నారు ఇక్కడ ఈ బైబిల్. ఎవరైతే అంధులు ఉంటారో, కళ్ళు కనిపించవో, వారు ఇలాగూ చక్కగా తడవి చూసి ఇలాగ చేతులతో బైబిల్ చదువుకోవడానికి, లేకపోతే యేసయ్య వాక్యం, మహాదేవుని జీవవాక్యం, మధురమైన మాటలు, పరలోకపు వాక్యం ఇలా తడవి చూసి గ్రహించడానికి అందుల కొరకు కూడా బైబిల్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు వారికి కూడా వాక్యాన్ని అందించాడు. దాదాపు కొన్ని వేల భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే గ్రంథం, చదవబడుతున్న గ్రంథం, ప్రజలకు పంచిపెట్టబడుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. చాలామంది దీని విలువ తెలియక చాలామంది దూషిస్తున్నారు మన ఆంధ్రాలో. ప్రభు వాళ్ళ కళ్ళు తెరుస్తాడు. ఇదే పరలోకానికి ఏకైక మార్గం, దివ్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. కాబట్టి క్రైస్తవులైన వారు జాగ్రత్తగా బైబిల్ ఉంచుకోండి, చదవండి, వ్రాయండి, దేవుని సత్యాలను తెలుసుకోండి. ప్రైజ్ గాడ్.